తిరుపతి జిల్లా వెంకటగిరి మున్సిపల్ పరిధిలో ప్రభుత్వ స్థలాలను ఆక్రమణ చేసి నిర్మాణాలు చేసిన భవనాలను మున్సిపల్ అధికారులు తొలగిస్తుండగా సిపిఐ వెంకటగిరి రూరల్ సెక్రటరీ ఎన్వి నరసింహులు మున్సిపల్ కమిషనర్ ను అడ్డుకుని తొలగింపులు ఆపించారు. ఈ సందర్భంగా ఆయన యంత్రి న్యూస్ తో మాట్లాడుతూ వెంకటగిరిలో బడా నాయకులు ఆక్రమించిన కట్టడాలను ముందుగా తొలగించాలని కమిషనర్ కు సూచించారు. తూతూ మంత్రంగా అనామకులపై ఇటువంటి చర్యలకు పాల్పడడం సమంజసం కాదని, నాది అక్రమ కట్టడం అయితే నా కట్టడాన్ని కూడా తొలగించమని కమిషనర్ కు గుర్తు చేశారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ ఈగా కిరణ్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు టౌన్ ప్లానింగ్ అధికారులు పట్టణంలో ఆక్రమణకు గురైన స్థలాలను గుర్తించి కూల్చివేస్తున్నామని, షాపుల యజమానుల అభ్యర్థుల మేరకు వీరికి ఒకరోజు గడువు ఇచ్చి తదుపరి కూల్చివేత చర్యలు జరుగుతాయని ఈగా తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ సర్వేర్ మురళి, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. మిగతాది గవర్నమెంట్ అక్కడ ఒక బండి పెట్టుకోవచ్చు, ఇంకొక బండి పెట్టుకోవచ్చు, ఇంకొక బతకతారు. ఆయన నాది అని అంటే ఎటు సార్, రోడ్డు కూడా ఆయిందేనా? అట్లాంటివి ఖండించేదానికే మేముండేది, అంతేగాని వ్యాపారం. మేము కుటుంబ ప్రభుత్వం భాగస్వాములము, జనసేన. మేమేమన్నా దానికి అపోజ్ చేసామా? లేదు. ఎమ్మెల్యే అపోజ్ చేశారో మీరు చెప్పండి. మీ ప్రజెన్స్లోనే కదా ఆయన చెప్పాడు, మీ ప్రజెన్స్లోనే కొట్టేసేయండి, నాదైనా పర్వాలేదు కొట్టేయమని అన్నాడు. కొట్టేయండి, ముందు వాటి మీదకు పడి సార్ మీకు సెల్యూట్ చేస్తాం, ముందు వాటి మీదకు పండి మీకు సెల్యూట్ చేస్తాం. ఈ మటుకైందంటే ఒక వారం ఇచ్చిన తర్వాత నోటీస్ ఇవ్వండి, వాళ్ళే తీసేస్తారు. మీరు పట్టబడలే, మళ్ళీ వాటికి ఎందుకు మీరు వాడికి వాళ్ళే తీసేస్తారు. మీరు మహారాజుల జోలికి పండి మేము అంటుంటాం. ఆయన ఏం చెప్పాడు, నా మనుషులైనా ఏ మనుషులైనా సరే కొట్టేవాళ్ళ వైఎస్ఆర్సీపీ దీంట్లో మీకు రాదు, అడగరు. ఎందుకంటే ఎమ్మెల్యే చెప్పాడు, నాది అక్రమ సంపాదన అయితే నన్ను అరెస్ట్ చేయమంటున్నాడు, నాది అక్రమ కట్టడం అయితే నన్ను అరెస్ట్ చేయండి అని అంటున్నాడు. అటువంటిప్పుడు ఏంటంటే మీరెందుకు సార్ భయపడతారు? అదే మీరు వాళ్ళ మీదకి పడి సార్, అంటే మీరు వచ్చినా మేము వస్తాం. సార్ మేము అడిగింది కూడా ఈ అడగలేదు కదా సార్. మేము అమ్మవారి చెరువు తర్వాత బడా బడా నాయకులు ఆక్రమణ చేసిన అటువే కదా సార్ మేము అడిగాము. సార్ ఇది మీరు చేసి వెళ్ళిపోతారు సార్, 3 ఏళ్ళు గమ్మనుంటారు సార్. ఇంకొక ఆయన వచ్చేటప్పటికి మళ్ళీ రేకులు వేసుకుంటారు, మళ్ళీ రేకులు వేసుకుంటే మీ వాళ్ళే గమ్మనుంటారు. అది మీరు ఒక బోర్డు వేయాలి ఇక్కడ, శుభ్రం చేసి రాకూడదు. ఓకే ఓకే. ఇప్పుడు ప్రస్తుతానికి దయచేసి మా రిక్వెస్ట్ మీద ముందు కొట్టడం పత్రికా మిత్రులకు అందరికీ నమస్కారం. మన వెంకటగిరి పట్టణం సంబంధించి అనేక మంది అనేక అపోహలు ఉన్నాయి, ఆక్రమణలు ఉన్నాయి, అదేవిధంగా అక్రమ కట్టడాలు ఉన్నాయని ఇటీవల కాలంలో పేపర్స్లో తెలియపరుస్తున్నారు. అదేవిధంగా గ్రీవెన్సెస్లో కానివ్వండి, ప్రజా దర్బార్ ఎమ్మెల్యే గారు కండక్ట్ చేసిన గ్రీవెన్స్ కానివ్వండి, కలెక్టర్ గారు కండక్ట్ చేసిన గ్రీవెన్స్లు కానివ్వండి, ఇక ఏ గ్రీవెన్స్లు అయినా కూడా ఈ అక్రమ కట్టడాల గురించి, ఆక్రమణ గురించి, తరచుగా బఫర్ జోన్ గురించి వస్తూనే ఉన్నాయి కంప్లైంట్స్. దాన్ని పరిగణలోకి తీసుకొని మన మున్సిపల్ శాఖ టౌన్ ప్లానింగ్ విభాగం వారు నిన్నటి నుంచి ఈ యొక్క పాల కేంద్రం దగ్గర ఎంక్రోచ్మెంట్స్, అదేవిధంగా ఈ రాపూర్ సర్కిల్లో ఉన్నటువంటి ఎంక్రోచ్మెంట్స్ తొలగించడం జరుగుతుంది. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలు, నాయకులు కూడా కొంత సమయం ఇవ్వండి, 1 డే టైం ఇవ్వండి, వాళ్ళే ఎంక్రోచ్మెంట్స్ ఫ్రీగా వాళ్ళే రిమూవ్ చేస్తారంటున్నారు. కాబట్టి వాళ్ళ అభ్యర్థులు కూడా పరిగణలోకి తీసుకొని టౌన్లో వాళ్ళందరికీ చెప్తున్నాము, ఆక్రమణని జోలికి పోవద్దు, బఫర్ జోన్స్ని ఆక్రమించవద్దు, అదేవిధంగా ప్రభుత్వ భూముల్ని కబ్జా చేయొద్దు. మీ పాటికి మీరు సొంతంగా ల్యాండ్ కొనుక్కోవడం, వాటికి పర్మిషన్స్ తీసుకోవడం, కట్టుకోవడం, మీ జోలికి ఎవరు రారు. అదే ఆక్రమణ జోలికి కానీ వస్తే చాలా ఇబ్బంది పడతారు. ప్రభుత్వము చూస్తూ ఊరుకోదు. అదేవిధంగా మున్సిపల్ చట్టాలు చాలా కఠినంగా ఉన్నాయి. ఎంతో వేల లక్షల రూపాయలు పెట్టుబడులు పెట్టి బిల్డింగ్ కట్టి చాలా ఇబ్బంది పడతారు. కాబట్టి
ఎవరు కూడా ఆక్రమణలు కట్టకుండా అదేవిధంగా భూములను ఆక్రమించకుండా చూసుకోండి. ఎలా కూడా ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా 1 day టైం ఇచ్చాము. ఎవరికి వాళ్ళు స్వచ్ఛందంగా రిమూవ్ చేసుకుంటే బాగుంటుంది. లేకపోతే మళ్ళీ కూడా ఈ ఎంక్రోచ్మెంట్స్ని తొలగించాల్సి వస్తుంది. నరసింహులు సిపిఐ రూరల్ మండల కార్యదర్శిని. ఈరోజు ఈ కార్యక్రమం ఎందుకు జరుగుతుందంటే మేము ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ కమిటీగా ఏర్పడి బడా నాయకులు ఆక్రమిస్తున్న స్థలాన్ని కాపాడాలా అనే ఉద్దేశంతో 2 నెలల నుంచి ఈ పోరాటం సాగిస్తూ ఉంటే ఎంఆర్ఓకే అనేక అర్జీలు ఇచ్చి కలెక్టర్ దగ్గరికి పోయి జాయింట్ కలెక్టర్ దగ్గరికి పోయి లాస్ట్కి మొన్న వారం ఎమ్మెల్యే దగ్గరికి పోయేసి గ్రీవెన్స్ డే రోజు అర్జీ ఇవ్వడం జరిగింది. ఆ రోజు ఎమ్మెల్యే గారు ఏం చెప్పినారంటే, అమ్మ ఒక ఆఫీసర్తో, అమ్మ నేనైనా సరే నేను అక్రమంగా కట్టింటో కొట్టి అవతల వారేసేయండి. రేపటి నుంచి మీ పని ఏంటంటే అక్రమంగా ఆక్రమణ చేసిన ఆస్తులను ఏంటంటే కొట్టి పారేసేయటమే, నోటీస్ ఇచ్చి కొట్టేయమన్నాడు. కానీ మన కమిషనర్ గారు అనుకోని విధంగా ఈరోజు ఎందుకు ఈ ప్రోగ్రాం పెట్టాడో మాకు అర్థం కావటం లేదు. మాకు కూడా ఇంటిమేషన్ లేదు. ఇక్కడ ఉండే పేద బడుగు వర్గాల వాళ్ళు కాలువకు అవతల ఉండి చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటా ఉంటే వాళ్ళ కడుపు కొట్టేదానికి ఒక్కొక్కరు 20,000, 30,000, 40,000 పెట్టి రేకులు వేసుకుంటా ఉంటే ఆ రేకుల్ని అన్యాయంగా తీసేయమన్నాడు. అదే కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకొని బిల్డింగులు కట్టిన వాళ్ళ దగ్గరికి పోయి వాళ్ళు తొలగిస్తాడా? ఎందుకు తొలగించడంటే వాళ్ళు అదే పార్టీకి సంబంధించిన వాళ్ళు, అదే సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు కనుక వాళ్ళ జోలికి పోడు. ఏదో తూతూ మంత్రంగా ఏదో మనం చెయ్యాలా అనే ఉద్దేశంతో ఈ పేద బడుగు వర్గాల మీదకి విరుచుకబడిన ఈ కమిషనర్ గారికి ఏమైనా తెలివి ఉందా అని నేను ప్రశ్నిస్తున్నాను. కాబట్టి వెంటనే ఇక్కడ జరుగుతున్న పనులన్నీ వెంటనే ఆపేసి బడా నాయకుల మీద చర్య తీసుకోవాల్సిందిగా ఒక సిపిఐ నాయకుడిగా, ఒక ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ కమిటీ సభ్యుడిగా కోరుకుంటున్నాను. జరుగుతున్న కూల్చివేత కూడా అక్రమంగా నిర్మాణాలని మున్సిపల్ కమిషనర్ గారు చెప్తున్నారు. దానిపై మీ ఉద్దేశం? అక్రమ నిర్మాణాలు కాదు ఇవి. ఈ రోడ్డు సైడ్ ఏంటంటే ఎండ తగులుకున్న ఏతుకున్న రేకులే తప్ప అవి ఎప్పుడు కావాలంటే అప్పుడు పెరికేసుకోవచ్చండి. అదే పక్కా కట్టడాలని నువ్వు కూలగట్టగలుగుతావా నేను ప్రశ్నిస్తుందా? ఈ రేకులు ఎప్పుడైనా తీసేస్తారు. వాళ్ళు టైం అడిగారు, 2 రోజులు టైం ఇవ్వండి మేము తీసేస్తాం మా అంతటా మేమే అనేది కూడా వినకుండా నువ్వు తీసేసావు. నోటీసు కూడా ఇష్యూ చేయలా. ఇది ఎంత దుర్మార్గం! ఈ దుర్మార్గపు పనులు మానుకొని ఈ బడా నాయకులు వాళ్ళు చేస్తున్న భూ కబ్జాలని వెంటనే అరికట్టవలసిందిగా మేము సిపిఐ పార్టీ తరఫున అభ్యర్థిస్తున్నాం. అందరికీ అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో. డిపార్ట్మెంట్ ఆఫ్ ఆంకాలజీ, మా ఆంకాలజీ నిపుణుల వైద్య బృందం డాక్టర్ ఎం శ్రీవిద్య, సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ బి మనోభిరామ్, సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ బి గురిసాయి రత్నప్రియ, సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ ఆంకాలజిస్ట్. మహిళలకు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు కేవలం 1,499 రూపాయలు మాత్రమే. క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ కన్సల్టేషన్. పురుషులకు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు కేవలం 999 రూపాయలు మాత్రమే. క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ కన్సల్టేషన్ సంప్రదించండి. నారాయణ హాస్పిటల్, సూపర్ స్పెషాలిటీ బ్లాక్, 1st floor, B3, చింతారెడ్డిపాళెం, నెల్లూరు.